ప్రతి ఉదయం మనతో మాట్లాడుతుంది ఏమనంటే, నిన్న అయిపోయిందిగా, మొన్న అయిపోయిందిగా, అటు మొన్న అయిపోయిందిగా, ఈరోజు మళ్ళా క్రొత్తగా ప్రారంభించు అని. ప్రతి సూర్యోదయం మనకు నూతనమైందా కాదా? మొన్న వచ్చిన సూర్యోదయం అంతే ఉందా? లేదు, మారిపోయింది. సూర్యోదయం అయింది, మళ్ళా రాత్రి వచ్చింది, రాత్రి పోయింది, మళ్ళా సూర్యోదయం అయింది. అట్లాగా ఈరోజు ఉదయం మనకు అగుపించినటువంటి సూర్యోదయం మౌనంగా మనతో మాట్లాడుతుంది. ఒక సంవత్సరానికి సరిపడా ఒకేసారి వెలుగు ఉంచవచ్చు నా దేవుడు, కానీ వెలుగుకు కొన్ని గంటలు, చీకటికి కొన్ని గంటలు పెట్టి నేను కొంతకాలం మరుగై మళ్ళా కనపడేటట్టు, మరుగై మళ్ళా కనపడేటట్టు, మరుగై మళ్ళా కనపడేటట్టు దేవుడు నియమించాడు. ఎందుకో తెలుసా? దినములు పాతవిగా ఉండకూడదు, అవి నూతనం కావాలి అని నా దేవుడు సంకల్పించాడు. అందుకనే నేను అదే సూర్య బింబమైనా మీకు ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తాను. రాత్రి వచ్చిందంటే మళ్ళీ సూర్యోదయం వచ్చిందంటే మళ్ళీ అది నూతన సూర్యోదయం. ప్రైజ్ ది లార్డ్. ఈ నూతన సూర్యోదయం, ఈ నూతన శుభవత్సరం, ఈ శుభదినం మనకి ఇస్తున్నటువంటి మౌన సంకేతం ఏంటంటే, గడిచిపోయిన కాలాన్ని వదిలేసేయి, ఈరోజు నీకు నూతనంగా ఒక నూతన ప్రారంభం కానుంది. ఇది మొదలుకొని ఆయన ఆశీర్వాదం నీ మీదికి రానుంది. కాబట్టి ఈ డేని ఇక నువ్వు కొత్తగా మొదలుపెట్టు అంటుంది. కొంతమంది కాల ప్రయాణం చేస్తారు. నేను చెప్పేది బాగా అర్థం చేసుకుంటే మంచి ఛార్జింగ్ అయింది, హృదయానికి మంచిగా ఛార్జింగ్ అయింది. అవ్వాలా? ఎందుకంటే రాత్రి ఉండి మళ్ళా మీరు ఈ కోటానికి కూడా వచ్చారంటే దేవుని కొరకు మీకున్న ఆకలి, ఆసక్తి చాలా సంతోషం. అందుకే ఒక విలువైన పాఠాన్ని నేర్పించి మిమ్మల్ని విడిచిపెట్టేస్తాను. ఏం చెప్తా ఆపాను? కొంతమంది కాలంలోకి ప్రయాణిస్తూ ఉంటారు అండి. అలా తెలుసా? కొంతమంది మొన్నల్లో బతుకుతారు, కొంతమంది నిన్నల్లో బతుకుతారు. అర్థమైందా? మొన్నల్లో నిన్నల్లో బతకడం అంటే ఏంటో తెలుసా? గడిచిపోయిన జీవితంలోకి వెళ్ళి పద్దాకల దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు అట్లా చేయకుండా ఉండాల్సింది, అప్పుడు ఆ పిచ్చి పని చేయకుండా ఉండాల్సింది, అప్పుడు ఆ నిర్ణయం చేయకుండా ఉండాల్సింది, అప్పుడు అలాంటి అడుగు వేయకుండా ఉండాల్సింది. ఏం చేద్దాం, అడిగేసాం, జరగాల్సింది జరిగిపోయింది, ఇంకంతా అయిపోయింది అని నిన్నట్లో మొన్నట్లో కాల ప్రయాణం చేసి అక్కడే కూర్చుంటారు. ఎక్కడ కూర్చుంటారు? అక్కడే నిన్నల్లో మొన్నల్లో కూర్చుంటారు. మీలో కూడా కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు. గడిచిపోయినటువంటి జీవితంలో జరిగినటువంటి కొన్ని పొరపాట్లు, అవి ఆత్మీయ జీవితంలో కావచ్చు, భౌతిక జీవితంలో కావచ్చు, కొన్ని మీరు తీసుకున్న నిర్ణయాలు, మీరు వేసిన స్టెప్స్ పొరపాటు అయిపోయి దాని తాలూకు రిజల్ట్ నీకు ఇప్పుడు వికృతంగా కనిపిస్తుంటే, దాన్ని బట్టి గతాన్ని తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తున్న పరిస్థితుల్లో మీలో అనేకులు ఉండి ఉండవచ్చు. ఈ నూతన సంవత్సర శుభారంభంలో దేవుడు నీకు నాకు ఇస్తున్న హెచ్చరిక ఏమిటంటే, సంకేతం ఏంటంటే, నిన్న గడిచిపోయింది, మొన్న గడిచిపోయింది, గడిచిన సంవత్సరం గడిచిపోయింది. కొంతమంది నెలల్లో బతుకుతారు, కొంతమంది వారం క్రితం జరిగిన వాటిలో బతుకుతారు, కొంతమంది ఏకంగా సంవత్సరాల అవతల బతుకుతుంటారు. పెళ్ళై 20 ఏళ్ళు అయితే ఈ మనిషిని పొరపాటును చేసుకున్నానని 20 ఏళ్ల క్రితం పోయి బతుకుతుంటాడు. పెళ్ళయి 25 ఏళ్ళు అయితే
ఈ దరిద్రుని పొరపాటును చేసుకున్నానని 25 ఏళ్ల క్రితం వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. ఇది గతంలో బతకటం అంటే, కాల ప్రయాణం చేయటం అంటే. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది? వ్యాపారం నష్టం వచ్చి సంవత్సరాలు అయిపోయింది, అప్పుడు ఆ దరిద్ర వ్యాపారం పెట్టకుండా ఉండాల్సిందని ఆ వ్యాపారం దగ్గరే కూర్చుంటాడు. అయ్య బాబు, అయిపోయింది, సంవత్సరాలు గడిచినాయి, లాభమో నష్టం అయిపోయింది, ఇప్పుడు అక్కడి నుంచి రావేంది నువ్వు? ఈ విధంగా ఆత్మీయ జీవితంలో కూడా ఉంటుంది. అప్పుడు ఆత్మీయంగా బాగా బలంగా ఉన్న రోజుల్లో ఆ పొరపాటు పడకుండా ఉండాల్సింది. ఆ రోజు అడుగు జారింది, నా బతుకంతా ఇక పడతా లెగుస్తా, నా బతుకంతా ఇంతే అయిపోయింది, ఇక ఇంతేనేమో అని గతం 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 గతించిన దానిలో బతకడానికి ఇష్టపడతారు కొంతమంది. మీరు స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుడు ఈ శుభవేళ మనతో మాట్లాడుతుంది ఏంటంటే, గతం వదిలేయి. కొన్ని విషయాల్లోనే గతకాలపు స్మృతులు నీ జ్ఞాపకం ఉండాలి, కానీ మిగిలినవి నువ్వు పట్టించుకోవద్దు. గతాన్ని, జరిగిపోయిన దాన్ని తలుచుకొని నిరాశ ఊబిలోనికి దిగిపోవద్దు. గడిచిపోయిన సంవత్సరాలను తలుచుకొని నువ్వు కుమిలిపోయి కృంగిపోయి నిరాశ ఊబిలోనికి, నిరుత్సాహము, కృంగుబాటు అనే ఊబిలోనికి దిగిపోవద్దు. నీకు నూతన సూర్యోదయాన్ని ఇచ్చి నేను నీతో మాట్లాడుతుంది ఏంటంటే, గతం అయిపోయింది, అది పాతది. ఇదిగో ఈరోజు నూతన సూర్యోదయం, మళ్ళా క్రొత్తగా నువ్వు ఎందుకు మొదలు పెట్టకూడదు? నూతన ప్రయత్నం, నూతన విశ్వాసం, నూతన నిరీక్షణ, నూతన ఆశలు, నూతన ఆలోచనలు, నూతన ప్రయత్నాలు నువ్వెందుకు చేయకూడదు? మొన్న పోయింది, నిన్న పోయింది, ఈరోజు కూడా పోయిద్దా? నీకు ఈరోజు ఉంది, రేపు ఉంది. ఈరోజు ఉంది, రేపు ఉంది. నిన్నని మళ్ళా తేగలవా? ఎవరైనా అలా కాల ప్రయాణం చేసి 15 ఏళ్ల క్రితం చేసుకున్న భర్తను వదిలేయగలవా? 15 ఏళ్ల క్రితం చేసుకున్న భార్యను వదిలిపెట్టగలవా? ఆ కాలంలోనికి వెళ్ళిపోయి, ఆ 15 ఏళ్ల క్రితం వెళ్ళిపోయి అప్పుడు జరిగిన తప్పుని ఇప్పుడు దిద్దగలవా? అలాగే అప్పుడు జరిగిపోయిన ఆత్మీయ తొట్టుపాట్లు మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళి సరిచేయగలవా? నీ వైఫల్యాలు కావచ్చు, నీ విజయాలు కావచ్చు, లేకపోతే నీ దుఃఖాలు కావచ్చు, సంతోషాలు కావచ్చు, అవన్నీ అయిపోయినాయి. నీ వైఫల్యాలను కూడా దేవుడు తీసి తన వీపు వెనక వేసేసాడు. నీ పొరపాట్లు, నీ పాపాలు, నువ్వు ఒప్పుకున్న దోషాలు అన్నీ కూడా ఎప్పుడైతే ఒప్పుకున్నావు అప్పుడే అవన్నీ తీసి తన వీపు వెనక పడవేశాడు. అంటే అర్థం ఏంటంటే, వాటికెళ్ళి నేను చూడను అని దేవుడు అంటే, నువ్వెందుకు పద్దాకలు వాటికెళ్ళి చూస్తున్నావు? అయిపోయింది కదా చరిత్ర, పొయ్యి మార్చగలవా? కానీ గడిచిపోయినటువంటి గతాన్ని నువ్వు మార్చలేవు, కానీ నీ ముందున్న భవిష్యత్తుని నువ్వు శాసించగలవు. కూడా మైండ్ సరిగ్గా ఉంటే మ్యాటర్ అర్థమైద్ది. గడిచిపోయిన గతంలోనికి వెళ్ళి గతాన్ని నువ్వు మార్చలేవు, కానీ నీ ముందున్నటువంటి భవిష్యత్తుని నీవు శాసించగలవు. ఇన్నాళ్ల వైఫల్యాలను కూడా భవిష్యత్తు విజయాలుగా నువ్వు మార్చుకోగలవు. ఆ ఛాన్స్ నా దేవుడు నీకు ఇస్తున్నాడు ఈవేళ. నమ్మితే కూడా కొడగాడి కూడా వేస్తున్నాము. హల్లెలూయా. మార్చగలవు. ఒకవేళ నీ చేత కదా, అట్లయితే క్రొత్త విశ్వాసాన్ని మళ్ళా దేవుని యందు కలిగి ఉండు, నూతన నిరీక్షణ మళ్ళా దేవుని యందు కలిగి ఉండు. దేవుడు నీ ఎడల నూతన క్రియలు జరిగించబోతున్నాడు. దేవుడు నీ ఎడల నూతన క్రియలు జరిగించబోతున్నాడు. నువ్వే చూస్తావు. స్తోత్రం. ఎందుకంటే చాలా మంది జీవితాలు అలా చేశాడు. బైబిల్లో ఉన్నారు. మీ కళ్ళ ముందు కూడా ఒకడు ఉన్నాడు. మీ కళ్ళ ముందు కూడా ఒకడు ఉన్నాడు. స్తోత్రం. రోజుట్లాగానే లేచాడు. తను భిక్ష అడుక్కునేటువంటి
ఆ పళ్ళెం ఎక్కడుందో అది చూసుకున్నాడు, తడువులాడుకుంటా. తన కర్ర ఎక్కడుందో చూసుకున్నాడు. మరి తెల్లారినప్పుడు ఆకలి అయింది కదండి, పొట్ట ఉన్నప్పుడు ఆకలి అయినప్పుడు మరి వెళ్ళి అడుక్కోవాలి కదా. ఆ పళ్ళెం తీసుకున్నాడు, ఆ ముష్టి చిప్ప, ఆ చేతికర్ర తీసుకొని ఆకలి పోరుని జయించడానికి బయలుదేరాడు. అలా నడుస్తున్న అడుగుల్లో ఒక వేదన. ఎప్పటికి నా పరిస్థితి మారిద్ది? పుట్టింది మొదలుకొని ఇప్పటిదాకా నాకు ఇదే జీవితం. నా రోజుల్లో మార్పు లేదు, నా పరిస్థితుల్లో మార్పు లేదు, నాకు వెలుగు కనబడదు, నా జీవితం అంధకారం. ఎప్పటికీ ఎప్పటికీ ఈ పరిస్థితికి ముగింపు? రోజు ఒకే విధంగా నడుస్తున్నప్పుడు ఒక విధమైన నైరాశ్యం ఏర్పడింది మనిషికి, ఒక విధమైనటువంటి వేదన. ఆ జీవితం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందంటే అందులో రుచి పచ్చి ఏమి ఉండదు. వెళ్తాను, 4 ఇళ్ళు తిరుగుతాను, ఏ అమ్మో దయదలిసి 4 మెతుకులు రాల్చిద్ది, ఆ పూటకి మా అమ్మ అనుకుంటాను, మళ్ళా తడువులాడుతూ వస్తాను. ఏ గొర్రె తగిలిద్దో ఏ బర్రె తగిలిద్దో తెలీదు, ఏ తాగుబోతుడు తగులుతాడో తెలీదు, ఎక్కడ గుంట ఉందో ఎక్కడ నుయ్యుందో గొయ్యుందో తెలీదు. పడతా లెగుస్తా, మళ్ళా మోకాళ్ళు పగలు కొట్టుకుంటా, మళ్ళా నా గమ్యానికి నేను చేరాలి. ఇది నా బతుకు. రోజు అలానే గడిచిపోతుంది ఒక మనిషి జీవితం. అది ఈరోజు నీ పరిస్థితిని బట్టి కూడా నీకు అలానే ఉండొచ్చు. సంవత్సరాలు మారిపోతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి, కానీ నా మీదున్న ఈ ఒత్తిళ్లు పోవట్లేదు, నాకున్న ఈ ఆర్థిక సమస్యలు పోవట్లేదు, నా కుటుంబం మీద ఉన్న ఈ పెనుభారం పోవటం లేదు, నా మీద ఉన్న ఈ అప్పుల భారం పోవటం లేదు. ఇందులో మార్పు లేదు. మళ్ళీ అవే అబద్ధాలు వాళ్ళకి చెప్పుకుంటా, రేపు వస్తాయి, మాపు వస్తాయి, 4 రోజుల తర్వాత వస్తాయి, తప్పకుండా ఇస్తాను, కాస్త ఆలస్యం అయింది, ఏమనుకోవద్దు, ఈ ఈ ఈ అబద్ధ మాటలే మళ్ళా చెప్పుకుంటా, ఆడిన అబద్ధాలే ఆడుకుంటా, చెప్పిన మాటలే చెప్పుకుంటా, నా బతుకు మళ్ళా మొదలైపోతుంది. అదే జీవితం, అదే జీవితం. హ్యాపీ న్యూ ఇయర్లో వస్తున్నాయి, మారిపోతున్నాయి, కానీ నా జీవితంలో మార్పు లేదు. ఏమిటో దేవుని సేవకుల మాటలో వినపడుతున్నాయి ఆదరణకరమైన వాక్కులు, కానీ నా జీవితంలో మార్పు కలగట్లేదు. ఏమిటో నా బ్రతికేంటో, నా పరిస్థితి ఏంటో. స్వస్థపరుస్తాడనే మాట వినపడుతుంది, కానీ నా దేహంలో రోగం మారట్లేదు. ఏమిటో నా రిపోర్ట్ అలానే ఉంది. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నా అవమానాల బతుకు మారట్లేదు. గొడ్రాలు 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 అని ఇప్పటికి 12 సంవత్సరాలు, ఇప్పటికి 14 ఏళ్ళు, ఇప్పటికి 15 ఏళ్ళు సంతానం లేక ఈ మాటలు పడతా. ఏంటో నా జీవితం. భౌతికమైన సమస్యలను గురించి మనుషుల ఆలోచనలు ఇలా ఉంటాయి. నేను 2-3 రకాలు చెప్పాను, ఇంకా చాలా విషయాలను గురించి. రోజులు గడిచిపోతున్నాయి, కానీ మారని పరిస్థితులు కళ్ళ ముందు ఉన్నప్పుడు ఇలాంటి మాటలు, ఇలాంటి ఆలోచనలే వస్తాయా రావా? ఇంక వేరే ఏమన్నా వస్తాయా? అదేగా, లేచాడా ఈ దరిద్రుడు, ఇక పోతాడు తాగటానికి పోతాడు, ఈ దరిద్రుడు తాగటానికి పోతాడు, ఈ దరిద్రుడు తాగుతాడు, వస్తాడు, సాయంత్రానికి తిరణాల. నా బతుకంతా ఇంతే. ఇది మారదు, ఇది ఇంతే. మారని వ్యక్తులను గురించి కుటుంబంలో కొంతమందికి వేదన. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, వాళ్ళు మారరు, వాళ్ళ పరిస్థితులు మారవు. పెళ్లికి ఎదిగిన పిల్లలు కళ్ళ ముందు ఉంటారు, సంవత్సరాలు గడిచిపోతుంటే వాళ్ళకి సంబంధాలు రావు, వచ్చినా సెట్ కావు. వాళ్ళేమో ఏజ్ మారిపోతూ ఉంటుంది వాళ్ళకి. 20లో ఉన్నోళ్ళు 30లకు జారుతూ ఉంటారు, 30లో ఉన్నోళ్ళు 30లు దాడుతుంటారు. తల్లిదండ్రుల గుండెల మీద బరువు. రోజులు గడిచిపోతూ ఉంటే వేదన పెరుగుతా ఉంటుంది. ఇట్లా శారీరక సమస్యలను గురించి కొంతమంది జీవితాల్లో వేదన. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి, మీలో ఎంతమందికి ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో కొన్ని రకాల సమస్యలు ఉన్నాయో చేతులు ఎత్తండి.
ఏదో ఒక దాని గురించి వేదన పడుతూ ఇది మారదు, ఈ పరిస్థితి ఇంతే అనుకుంటా. ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. అట్లా కదిలించండి. చేతులు ఎత్తిన వాళ్ళని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నేను చెప్పేది మీకు అర్థమవుతుందని. చాలా హ్యాపీగా ఉంది. ఏది మీరు బాధలో నలుగుతుంటే హ్యాపీ కాదు, నేను చెప్పే మ్యాటర్ మీకు అర్థమవుతుందని నాకు ఆనందం. నాకు కావాల్సింది అది. స్తోత్రం. కానీ అతడు అనుకోలేదు ఆ రోజు, ఆ ముష్టివాడు అనుకోలేదు, ఆ గుడ్డివాడు అనుకోలేదు. అన్ని రోజులు లాంటి రోజు కాదు ఆ రోజు అని, అన్ని రోజులు లాంటి రోజు కాదు ఆ రోజు అని అతనికి తెలియదు. కానీ ఆయనకు తెలుసు. మారని నా బ్రతుకు ఇంతే, మారని నా రోజులు ఇంతే, మారని నా జీవితం ఇంతే అనుకుంటూ, అమ్మా ధర్మం, అయ్యా ధర్మం, బాబు గుడ్డివాడిని బాబు, కళ్ళు లేనివాడిని బాబు, ఆకలి అవుతుంది బాబు, సాయం చేయండి బాబు అని అడుక్కుంటా ఆ బజార్లో అమ్మిడి తిరుగుతా వెళ్తా ఉంటే, ఒక పక్క వేదన. ఈరోజు ఎందుకు ఎవరికి నా మీద కనికరంగా కలగలేదు, ఎవరంతా అన్నం వేయలేదు నాకు అనుకుంటా. ఒక పక్కేమో ఈ రోజు నా దినచర్య ఇదేగా, నా బతుకు ఇదేగా, ప్రాణం ఉన్నంత వరకు ఈ పోరాటం తప్పదు అనుకుంటూ, తను తాను నిందించుకుంటూ, తన బతుకును తిట్టుకుంటూ, తన శాపగ్రస్తమైన జీవితాన్ని గురించి వేదన పడుతూ సాగిపోతున్నటువంటి ఆ అంధుడి జీవితంలో ఆ రోజు ఒక ఆశీర్వాదకరమైన రోజు అని వానికి తెలియదు. అన్ని రోజులు లాంటి రోజే ఆ రోజు కూడా అనుకున్నాడు. కానీ అన్ని రోజులు లాంటి రోజు కాదు ఆ రోజు. అది యేసు అతనిని దర్శించబోతున్న రోజు. బాబు ధర్మం, అయ్యా ధర్మం అని అడుక్కోవటానికి ఇక అవసరం లేని ముగింపు పలకబోతున్న రోజు ఆ రోజు. కానీ ఆ రోజు యేసు తనను ఎదుర్కొంటాడని, స్వస్థపరుస్తాడని, తనకు అలాంటి దీనమైన జీవితం నుంచి విడుదల దొరుకుతుందని అతడు ఊహించగలడా? అనుకోగలడా? అనుకోలా. కానీ ఆ రోజు రానే వచ్చింది. అప్పటిదాకా వాళ్ళ లైఫ్ ఏమన్నా క్రమక్రమంగా మారుతూ వచ్చిందా? మీరు కరెక్ట్గా చెప్పాలి నాకు. అప్పటిదాకా యేసు వాణిని దర్శించిన దాకా రోజుల్లో ఏమన్నా మార్పులు ఉన్నాయా? అదే ముష్టి చిప్పలు, అయ్యే బాధలు. అంతకు ముందు రోజు వరకు కూడా, నా తమ్ముడు, నా చెల్లి, ఈ రోజు వరకు కూడా నీకు అలాంటి పరిస్థితులు ఉంటే, ఇదిగో రేపు ఒక ఆశీర్వాదకరమైన మలుపు నా దేవుడు తిప్పబోతున్న రేపై ఉండొచ్చు. అది ఒక ఆశీర్వాదకరమైన మలుపు నిన్ను తిప్పబోతున్న రోజు అయి ఉండొచ్చు రేపు. కాదని నువ్వు చెప్పగలవా? అలా ఏం జరగదు అనగలవా? యేసు అనే వ్యక్తిని నీవు ఎరగకపోతే అది ఓకే, ఎరిగి ఉంటే అది అసంభవం. వెళ్తున్నాడు, తడువులాడుతా వెళ్తున్నాడు. చక 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 వచ్చేసాడు. శిష్యులు చూసి ప్రశ్న వేస్తారు, గుడ్డివాడిగా పుట్టుటకు వీడు పాపం చేశాడు, ఈయన కన్నోళ్ళు పాపం చేశారంటే, కళ్ళు లేనోడి కళ్ళు సంగతి ఆలోచించాలి. వీడి కన్నవారైనా పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు మయంపరచబట్టానికి, బయలుపరచబట్టానికి వీడు గుడ్డివాడిగా పుట్టాడు. ఇప్పుడు ఆ క్రియ నేను చూపిస్తాను అని నేల మీద ఉమ్మి వేసి బురద చేసి, ఆ బురదను తీసి ఆ గుడ్డివాడిని పిలిచి వాని కళ్ళకు రాసి, నీవు వెళ్ళి సిలోయమను కోనేట్లోనికి వెళ్ళి కళ్ళు కడుక్కో, చూపు పొందుతావు అన్నాడు. పోయి ఆ కోనేటిలో కళ్ళు కడుక్కున్నాడు. కళ్ళు కడుక్కుంటే అప్పటిదాకా అంధకారంగా ఉన్నటువంటి ఆ జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన వెలుగు. కోనేట్లోకి వెళ్ళాడు. ఆ బోధకుడు నన్ను కళ్ళు కడుక్కోమన్నాడు. ఇన్ని రోజులు నా జీవితంలో జరగని ఈ వింత ఏంది ఈరోజు? ఇన్ని రోజులు నా జీవితంలో జరగని కార్యం ఏంటి? ఇన్ని రోజులు నన్ను దర్శించని బోధకుడు ఈవేళ దర్శించడం ఏమిటి?
సరే చెప్పాడు కదా, చెప్పాడు కాబట్టి వెళ్దాం, కళ్ళు కడుక్కుందాం. చీకటి తప్ప వెలుగు చూడని జీవితం అది. ఇప్పుడు తన ప్రతిరూపాన్ని తను చూసుకుంటున్నాడు. నేను ఇలా ఉన్నానా? నీళ్లు ఇలా ఉన్నాయా? మనుషులు ఇలా ఉంటారా? పిల్లరా, సినిమా ఇంటికి పోయి చూద్దరు కానీ, సినిమా ఇంటికి పోయి చూద్దరు కానీ ఏమనుకోవద్దు. అతను అనుకోవాలి ఆ రోజు ఊహించని మలుపు తన లైఫ్లో తిరిగిద్దని. తిప్పుతాడు యేసయ్య, అది ఆయన చేయగలడు. ఇప్పుడు చెప్పండి, ఇక అంతకుముందు అప్పటిదాకా అనుభవించిన రోజులు ఆ తర్వాత ఉన్నాయా? ఇప్పుడు గుంట ఎక్కడుందో తెలుసు, మెరకెక్కడుందో తెలుసు, ఏ గేదె గాడిద వస్తుందో తెలుసు, గేదె వస్తుందో తెలుసు, గుర్రం వస్తుందో తెలుసు, రథం వస్తుందో తెలుసు, బండి వస్తుందో తెలుసు, మనుషులు వస్తున్నారో తెలుసు, ఎవరు వస్తున్నారో ఇప్పుడు తెలుసు. ఎందుకంటే వానికి స్వస్థత కలిగింది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఏం కలిగింది? స్వస్థత. చెప్పు, ఏం కలిగింది? స్వస్థత. ఏం కలిగింది? చెప్పు గట్టిగా. అది అతని అంధత్వం స్వస్థపరచబడింది. నా జీవితంలో నా మటుకు నేను కూడా అంతే. రోజు రోజుకి దిగజారిపోతున్న పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, జీవిత పరిస్థితులు చూసుకుంటూ రోజు రోజుకి మెరుగవుతాయి అనుకుంటే అవి రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. చివరికి ఎలా అయిపోయినాయి అంటే మా పరిస్థితులు మేము బాగు చేసుకోలేనంతగా పెరిగిపోయినాయి. అప్పుడు ఏ మనిషికైనా ఏమొచ్చిందో నాకు అదే వచ్చింది, నిరాశ. ఈ నిరాశ మనిషికి బ్రతుకు మీద కూడా ఆశ లేకుండా చేసింది. అందుకే నిరాశ మీద పగ. నాకు నిరాశ మీద పగ. మనం ఎట్ట తయారవ్వాలంటే క్రీస్తునందు నిరాశకే నిరాశ పుట్టించాల. మనం నిరాశకే మనల్ని గెలవలేక నిరాశకే నిరాశ రావాలి, కానీ మనల్ని నిరాశ గెలవకూడదు. కానీ ఈరోజు చాలా జీవితాల్లో నిరాశ, నైరాశ్యం అంటే నిరాశే, అది రాజ్యం వెళ్తుంది. చాలా హృదయాల్లో చీకట్లాగా అది కమ్ముకొనుంది. మారని పరిస్థితులు చూసుకొని అంతకంతకు దిగజారిపోతున్న పరిస్థితులు చూసుకొని ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళ హృదయాల్లో ఈ నైరాశ్యం రాజ్యం వెళ్తుంది. కానీ నాకు తెలీదు, పూర్తిగా నా లైఫ్ మీద నాకు విరక్తి పుట్టిన ఆ రోజే ఆశ్చర్యకరుడు నన్ను దర్శించబోతున్న శుభవేళని నాకు తెలియదు. ఇక ఈ పరిస్థితులు మారవు, ఈ జీవితం మారదు. ఉండే కొంది ఇంకా దిగజారిపోయి చివరికి రోడ్డు పాలై దారుణమైన అవమానాల్లో కూడా వెళ్ళే పరిస్థితి ఉంది. అది చూసే కంటే ప్రాణం పోవటం మంచిదని విసుగు చెంది విరక్తి చెందిన వేళ అదే రోజు ఆశ్చర్యకరుడు నన్ను దర్శించడానికి నా వైపు అడుగులేస్తున్నాడని నాకు తెలియదు. నేను అందుకే చెప్తున్నాను, గతాన్ని తలుచుకొని, గతించిపోయిన సంవత్సరాలు తలుచుకొని, గతించిపోయిన పరిస్థితులు తలుచుకొని, గతించిపోయిన జీవితంలోని పరిస్థితులు, పొరపాట్లు, లోటుపాట్లు, లోపాలు, వైఫల్యాలు, విఫలతలు తలుచుకొని నువ్వు అక్కడ బతకొద్దు. నువ్వు ఈ రోజులోనికి రా. నీ ముందున్న భవిష్యత్తుని నువ్వు శాసించబోతున్నావు. ఎందుకంటే నీ సొంత శక్తి చేత కాదు, నీకు నా దేవుని హస్తం తోడుగా ఉండబోతుంది. సమాధుల్లో తిరుగుతున్నాడు కేకలేసుకుంటా. దెయ్యాలు పట్టినప్పుడేమో అరుస్తున్నాడు, తన దేహాన్ని తానే చీల్చుకుంటున్నాడు. అవి వదిలిపెట్టినప్పుడు, కాస్త తెలివి వచ్చినప్పుడు
నా కుటుంబం ఎక్కడుంది, నా భార్య పిల్లలు ఎక్కడున్నారు, నేను ఎక్కడున్నాను, ఈ సమాధులు ఏంది, నేనేంది ఊరు వదిలిపెట్టి శ్మశానంలో తిరుగుతున్నానేంది? చచ్చినోళ్ళు కదా శ్మశానంలో ఉండేది, చనిపోయినోళ్ళు కదా, శవాలు కదా, నిర్జీవ దేహాలు కదా శ్మశాన స్థలిలో ఉండేది. సజీవుడునై ఉండి నేనెందుకు ఈ బొందలగడ్డలో తిరుగుతున్నాను, నా బ్రతుకు ఎందుకు ఇలా అయిపోయిందని తలంచుకొని ఊరి వైపు 2 అడుగులు వేశాడా, మళ్ళా వచ్చి పట్టేస్తున్నాయి. మళ్ళా వచ్చి పట్టుకొని మళ్ళా విలవిలవిలవిలవిలలాడిస్తున్నాయి. విలవిలవిల్లాడిపోయి మళ్ళా కేకలేసి మళ్ళా తన దేహాన్ని తనే చీల్చుకొని పడి రొప్పే పరిస్థితి. మళ్ళా తెలివి వచ్చినప్పుడు 2 అడుగులు వేస్తాడు, మళ్ళా నెట్టబడతాడు, మళ్ళా తరమబడతాడు. విడుదల పొందలేక విలవిలవిలవిలవిలలాడిపోయిన ఆ జీవితం. ఎంత ఏడ్చుకున్నాడో తెలివి వచ్చినప్పుడు. నేను అనుకుంటాను, ఇక నా పరిస్థితి మారదు. ఇలా చీల్చబడి, గాయపరచబడి, ఆకలి దప్పులతో అలమటించి సజీవుడనై ఉండగానే శ్మశానంలోకి నడిపించబడ్డాను అంటే చావు ఖాయం, ఇక లేదు నాకు బ్రతుకు అని ఆ గుండె, ఆ దయ్యాలు వదిలినప్పుడు, తెలివి వచ్చినప్పుడు ఎంత విలవిలలాడిందో, ఎంత గిలగిలా కొట్టుకుందో ఆ హృదయం. అది దేవుడికి వానికే తప్ప ఇంకెవరికి తెలియదు. ఈరోజు బాధలను అనుభవిస్తున్న వాళ్ళ జీవితాల్లో వాళ్ళు పడుతున్న ఆ ఆవేదన, వాళ్ళు చేస్తున్న ఆ అరణ్య రోదన వాళ్ళకి మాత్రమే తెలుసు. కొంతమంది బయట ప్రజలు చూస్తారు, ఇంటోళ్ళు కుటుంబీకులు చూస్తారని బాత్రూంలో పోయి ఏడ్చుకుంటారు, ఆడు కూర్చొని ఏడ్చుకుంటారు. మళ్ళీ అక్కడే నీళ్లు పెట్టి మొహం కడుక్కొని ఏమీ ఎరగనట్టు, ఏమీ లేనట్టు మామూలుగా వచ్చి ప్రశాంతంగా ఉన్నట్టు కనపడతారు. కానీ ఘోరాతి ఘోరంగా ఏడ్చుకొని వస్తారు. కొన్ని జీవితాలు ఉన్నాయి అలాంటి. కొంతమంది రాత్రి వేళల్లో ముసుగు దుప్పటి కప్పుకొని ఆ దుప్పట్లో ఘోరాతి ఘోరంగా ఏడ్చుకుంటూ ఉంటారు. మారని తమ గతిని చూచి, తమ స్థితిని చూచి, రేపు ఉందన్న నిరీక్షణ లేని వారై విలపిస్తూ ఉంటారు. కొంతమంది యవన బిడ్డలో తల్లిదండ్రులు వాళ్ళ కళ్ళ ముందు కష్టపడి వాళ్ళకి రెక్కలు తీసుకొస్తే వాళ్ళకి సపోర్ట్ చేయలేక, వాళ్ళని ఆదుకోలేక, ఇంకా నేను ఎదిగిన తర్వాత, నేను ఇంత చదువు చదివి ఒక స్థాయికి వచ్చిన తర్వాత కూడా ఇంకా నా తండ్రి కష్టపడాలా, నా తల్లి కష్టపడాలా అని తల్లిదండ్రులను చూసుకొని వాళ్ళని ఆదుకోలేక, తనకి ఏ జాబ్ రాక, తన దీన స్థితిని బట్టి రాత్రి వేళల్లో దుప్పటి కప్పుకొని ఆ దుప్పట్లో ఏడ్చుకునే యవనస్తులు ఉన్నారు, యవనస్తురాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రుల మీద ప్రేమతో వాళ్ళకంత సాయం చేయలేకపోయాను, ఇంత ఎదిగి కూడా ఇంకా నాన్నకే చేయి చాపుతున్నాను నేను. నాన్న ఇదిగో నా సంపాదన అని నాన్న చేతికి ఇవ్వలేకపోయాను, ఇంకా నానిచ్చేటువంటి డబ్బుతోనే నేను నా ఖర్చులు వెళ్ళదీస్తున్నానని ఏడ్చుకునే యవనస్తులు ఉన్నారు. ఎంత ప్రయత్నించినా నా ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి, నా ప్రయాసంతా విఫలమైపోతుంది, నా జీవితం అంతా కన్నీటిమయమైపోతుంది. ఏంటో నా లైఫ్ ఇది, ఇంతేనా, ఇంకా ఇంకా దిగజారిపోయిద్దా, దీనికి ఏమన్నా మార్పు ఉందా అంటే దేవుని బట్టి చెప్తున్నాను మార్పు ఉంది, నా ప్రభువుని బట్టి చెప్తున్నాను మార్పు ఉంది. నా ప్రభు నీకు నిర్ణయించిన ఆ రోజు నీ జీవితంలో నీకు వచ్చేంత వరకే నీకు ఆ పరిస్థితి. ఆ రోజు ఎప్పుడు అంటే అది రేపే కావచ్చు. నేను అది చెప్తుంది పాయింట్, అది ఈ రోజే కావచ్చు. ఇన్నాళ్ల వేదనకు ఒక ఫుల్ స్టాప్, ఇన్నాళ్ల వేదనకి ఒక ముగింపు, అది ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు. నిన్నల్లో అయితే లేదు, మొన్నల్లో అయితే లేదు. నీ ముందున్నటువంటి ఈ రాబోతున్న దినాలు నీవే. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది విశ్వాసం ఉంచుతున్నారు? ఈ శుభవేళ మిమ్మల్ని ప్రోత్సహించి ఒక నూతనత్వం మీలో, ఒక నూతనమైన ప్రారంభాన్ని మీలో చూడాలని ఆశతో పరిశుద్ధాత్మ ప్రేరణలోనే ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను నేను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఈ నూతన శుభవత్సరం హితవత్సరమై, నీకు విడుదల సంవత్సరమై, నీకు రాబోతున్న రోజులన్నీ కూడా ఆశీర్వాదకరమైనవిగా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఉంటాయి, ఉంచగలడు నా దేవుడు. ఆ రోజు నైట్ వచ్చాడండి నా దగ్గరికి.
ఆ రోజు నైట్ వచ్చాడు నా దగ్గరికి, నన్ను దర్శించాడు. వచ్చాడో లేదో ఇక నీ దుఃఖ దినాలు సమాప్తం అన్నట్టు అయిపోయింది నా లైఫ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఏకాకి జీవితంలోనికి ఒక ఆదరణకర్త వచ్చినట్టు వచ్చాడు నా లైఫ్లోకి. నాకు భరోసా ఇచ్చాడు, బ్రతుకు మీద మరలా ఆశ పుట్టించాడు. అంతా అయిపోయింది అనుకుంటున్నావు పిచ్చోడా, ఏంట్రా అయిపోయింది, ఇదిగో ఇప్పుడు అసలు కథ ప్రారంభమయ్యేది అన్నాడు. నా తమ్ముడా ఇంకేముంది, జీవితం అంతా అయిపోయింది అనుకుంటున్నాగా. నా తండ్రి నీతో అంటున్నాడు, లేదు ఇప్పుడు స్టార్ట్ అయింది అసలు కథ అంటున్నాడు ఆయన. విశ్వసించినోడు ధన్యుడు, విశ్వసించిన సోదరి ధన్యురాలో. ఇక ముందే రాబోయే రోజులు అసలు రోజులు అని నీవు నమ్మి ఈ రోజుని నూతనంగా ప్రారంభించాలి. నీ విశ్వాసము నూతనపరచబడాలి, నీ నిరీక్షణ నూతనపరచబడాలి, నీ అడుగులు, నీ ప్రయత్నాలు నూతనపరచబడాలి. ఇప్పటిదాకా విఫలమైపోయినాయేమో, ఇక సఫలమయ్యే రోజులు వచ్చినాయి. వానికి తెలీదు ఆ రోజు వస్తున్నాడని. ఏ సమాధుల్లో వాడున్నాడో ఆ సమాధుల దగ్గరికి ఆయన వస్తున్నాడని వాడికి తెలీదు. భార్య పిల్లలు రావటం మానేశారు, బంధుజనాలు రావటం మానేశారు, తల్లిదండ్రులు రావటం మానేశారు, ఊరోళ్ళు పలకరించడమే మానేశారు. అసలు వాడున్న ఏరియాకి మనుషులు రావటమే మానేశారు. ఆడి పరిస్థితి బాగలేదు. ఆడికి తెలివి వచ్చినప్పుడల్లా ఆడు ఒళ్ళు చూసుకుంటున్నాడు, అయ్యో నా ఒంటి మీద బట్టలయ్యి నేను నగ్నంగా ఉన్నానేంది. తెలివి వచ్చినప్పుడు చూసుకుంటున్నాడు, ఏడ్చుకున్నాడు, గాయాలు చూసి నొప్పులకు తట్టుకోలేక అల్లాడుతున్నాడు. ఊరి వైపు 2 అడుగులు వేస్తున్నాడు, మళ్ళా వచ్చి పట్టేస్తున్నాయి. ఇక లేదు. ఒకవేళ ఎవడన్నా నా దగ్గరికి రావాలన్నా నేనున్న ఈ స్థితిలో ఎవరు రాలేరు. నేను జీవశ్చవాన్ని, నా బతికి ఇక్కడే చల్లారిపోవాలి అంతే అనుకొని నిరాశ ఊబిలోనికి దిగిపోయాడు. కానీ ఊరోళ్ళు కూడా అనుకున్నారు. మీకు తెలుసా, కొన్నిసార్లు మన మీద మనకు ఆశలు తెస్తాయి, మన వాళ్ళకు కూడా మన మీద ఆశలు పోతాయి. నువ్వేదో బాగుపడతావని అనుకుంటున్నాను కదమ్మాయి, ఉండే కొంది ఆశలన్నీ పోతున్నాయి అమ్మాయి అనే తల్లిదండ్రులు ఉంటారు. పిల్లలకి వెళ్ళి చూసి, తల్లిదండ్రులే ఆ మాట అంటే బిడ్డ గుండె ఎట్లా అయిపోతుందండి. నువ్వేదో ఒక కొలిక్కి వస్తావు, బాగుపడతావు, ఏదో మాకు ఉపయోగపడతావు, 4 విధాలుగా నువ్వు మేలు చేస్తావని అనుకుని ఏదో కళ్ళగన్నాం కానరా, ఏందోరా నీ పరిస్థితి ఏం బాగుపడేటట్లేదు. కొన్నిసార్లు ఇతరులకు కూడా మన మీద ఆశలు పోతాయి. తాగుబోతుడిని చూసినప్పుడు తల్లిదండ్రులు ఏమంటారండి, కొడుకు పుట్టాడంటే ఎంత సంబరపడ్డానో, పెరిగి పెద్ద అయ్యాడంటే ఎంత మనగాడవుతాడో అనుకున్నాను, తాగుబోతుడు అయ్యావా. రోజు రోజుకి నీ పరిస్థితి దిగజారిపోతుంది. నీ మీద ఆశలే పోయినాయిరా, నువ్వు మళ్ళా బాగుపడతావని ఆశ లేదురా అమ్మాయి, నువ్వు మళ్ళా బాగుపడతావని ఆశ లేదమ్మాయి అని సొంత వాళ్ళే అంటే ఎట్లా ఉంటుందండి. అవి కూడా ఎదుర్కొన్నా నేను. అంటే మీరు ఎదుర్కొన్నారో లేదో నాకు తెలీదు, ఎదుర్కొంటున్నారో లేదో నాకు తెలియదు, అవి కూడా ఎదుర్కొన్నాను నేను. వాడి గతి కూడా అంతే, ఆ శ్మశానంలో ఉన్నోడి గతి. సొంత వాళ్ళకి ఆశ వాడు మళ్ళీ బాగుపడి మనిషి అయ్యి ఇంటికి వస్తాడని. భార్య బిడ్డలకు ఆశ లేదు, తల్లిదండ్రులకు ఆశ లేదు, తోడబుట్టిన వాళ్ళకి ఆశ లేదు, వాళ్ళ కుటుంబ సభ్యుడు మళ్ళా బాగుపడి మామూలు మనిషి ఇంటికి చేరతాడని ఆశ లేదు. ఇంకా చెప్పాలంటే వాడికి కూడా ఆశ లేదు. తిరిగి బాగుపడతాను, నార్మల్ మనిషిని అవుతాను, నాకంటూ మంచి రోజులు వస్తాయి, నాకంటూ హితవత్సరం వచ్చిద్ది, విడుదల సంవత్సరం వచ్చిద్దని వానికి కూడా లేదు. కానీ వాడున్న ఆ శ్మశానంలోనికి
వాడున్న ఆ నగ్న దేహం దగ్గరికి, వాని దగ్గరికే యేసు వెతుక్కుంటూ వచ్చాడు. బోధకుడు ఎందుకు అద్దరినున్న గేరాసేనుల దేశమునకు వెళదామంటున్నాడు? దోణెలన్నీ చకచకా నడిపించాడు. సముద్రం ఒడ్డున దిగాడు. ఏమి మాట్లాడలా, అలాగే వెళ్ళిపోతున్నాడు. ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. బోధకుడు ఎందుకు అడ్డుపోతున్నాడు? అక్కడెవడో పిచ్చోడు ఉన్నాడు, అక్కడెవడో మైండ్ పోయినోడు ఉన్నాడు, వాడు ఒంటి మీద బట్టలు కూడా లేవు, వాడెవడో సిగ్గులేనోడు ఉన్నాడు. అక్కడికి పోతున్నాడు బోధకుడు. చక వెళ్ళి కోపంగా నిలబడ్డాడు. వానికి వెళ్ళి చూస్తే బోధకుడు వానికి వెళ్ళి కోపంగా చూస్తున్నాడని వీళ్ళ ప్రశ్న. వానికి వెళ్ళి కాదు కోపంగా చూస్తుంది, తన బిడ్డని విలవిలలాడిస్తున్న దురాత్మల వైపు చూస్తున్నాడు. ఏయ్ బయటికి రా అన్నాడు. అంతే, వచ్చి కాళ్ళ దగ్గర పడి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి? కాలం రాక మునిపే మమ్మను నశింపజేయవచ్చితివా? ఇటొచ్చావేందయ్యా? నా పిల్లలు ఎక్కడుంటే అక్కడికి వస్తాను నేను. దీన మొర్రలు ఎక్కడుంటే అక్కడికి వస్తాను నేను. ఆర్తుల ఆర్తధ్వని ఎక్కడ వినబడితే అక్కడికి సప్త సముద్రాల అవతలకైనా వస్తాను నేను. నా పిల్లల కోసం. చెప్పు, నీ పేరేంటి? అయ్యా నేను ఒకదాన్ని కాదు, మేము అనేకులం. నాకు తెలుసా సంగతి. మేము సేన. ఒక గుంపు అయితే ఆడుకుంటున్నాం వీడితో, ఒక గుంపు అయితే వాడుకుంటున్నాం ఈ దేహాన్ని. మమ్మల్ని వెళ్ళగొడితే ఆ పందుల మందు ఉంది చూడు, అందులోకి పోయేటట్టు అవకాశం ఇవ్వు. పాతాళంలోకి వెళ్ళమని అనొద్దయ్యా. నీ కాలు మొక్కుతాయ్యా అని వచ్చి పడ్డాయి అన్నీ. చూడు ఆయన ఎంత కనికర సంపన్నుడు. ఆ దీనుడి దగ్గరికి వచ్చి దయ్యాలు మొక్కుతుంటే, దయ్యాలు మొర్ర పెడితే దయ్యాల ప్రార్థన కూడా వింటున్నాడు. వాటి ప్రార్థన వినేది ఏందండి? మొత్తం పాతాళానికి పోవాలి ఇప్పుడు అంటే పోవు. అయ్యి ప్రార్థన చేస్తే అయ్యా ఒక ఛాన్స్ అయ్యా అంటే సరిపోండి అన్నాడు. ఎక్కడ పోతామని అడిగి పంపించాడండి. వింత నాకు అది చదివి. అయ్యా నువ్వు దెయ్యాల ప్రార్థన కూడా వింటావా? ఏం మనసు అయ్యా నీది? విన్నాడా లేదా? పోనిచ్చాడా లేదా? ఎందులోకి? పాతాళంలోకి, పందుల్లోకా? సరే మీరు కోరుకున్నట్టు పోండి అన్నాడు. మొత్తం ఒక్క దెబ్బకల్లా వదిలేసి ఆ పందుల్లో జ్వరపడితే 2000 మంద ఉన్న పందులు మొత్తం ఎగిరిపడి సముద్రంలో దూకి చచ్చినాయి. అంటే అన్ని దయ్యాలు పీడిస్తున్నాయి వాడిని. ఊరోళ్ళకు తెలీదు. సమాధుల్లో కేకలు వేస్తా తిరుగుతున్నవాడు 10 పట్టణాలని ఉజ్జీవింపజేయబోతున్న దైవజనుడనే. ఊరోళ్ళకు తెలీదు, కుటుంబీకులకు కూడా తెలీదు. ఈరోజు నా తమ్ముడా, నా చెల్లి, ఈరోజు పనికి మాలిన స్థితిలో ఉన్న నిన్ను చూసి నీ వాళ్ళు కూడా అంతే అనుకుని ఉండొచ్చు. ఇటు పనికిరాడో, ఇది పనికిరాదో, ఇది పనికిరాదని. వాడిని ఎలాగైతే వదిలేశారో నిన్ను అలాగ వదిలేసి ఉండొచ్చు. వాడిని ఎలాగైతే శాపనార్థాలు పెడతా నీ బతుకు మారదురని నిన్ను అలా అని అంటుండొచ్చు. కానీ వాళ్ళకి తెలీదు, వాడికి కూడా తెలియదు ఆ సంగతి. కానీ ఒక్కడికి తెలుసు. ఆఖరికి ఆయన పక్కన ఉన్న శిష్యులకు కూడా తెలియదు ఆ సంగతి. వాళ్ళు అసహించుకుంది, ఆ బట్టలు లేకుండా నగ్నంగా ఉన్నాడు, గలీజుగా ఉన్నాడు అని చెప్పిన వాళ్ళు తిట్టుకుంటున్నది 10 పట్టణాలని దేవుని సువార్తతో నింపబోతున్నటువంటి ఒక ఉజ్జీవ సువార్థికుడు అన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఉజ్జీవ సువార్థికుడని ఆడు దయ్యాలు పట్టినాడు. ఆ దయ్యాలు వెళ్ళిపోయిన తర్వాత
ఆ కేకలేయటం, గాయపరుచుకోవటం, అరవటం, గందరగోళం అన్నీ ఒక్క దెబ్బలో ఆగిపోయినాయి. ఒక్క రోజులో కాదండి, ఒక్క నిమిషంలో ఆగిపోయినాయి. ఒక నిమిషంలో మారిపోయింది లైఫ్. కరుణాతరంగము తాకేను హృదయము, కనురెప్ప పాటులో మారేను జీవితం. అంతే. ఎప్పుడైతే అవన్నీ వెళ్ళిపోయినాయో ఆ దేహాన్ని ఇట్ట కప్పుకొని కూర్చున్నాడండి పాపం. వెంటనే శిష్యులకి వెళ్ళి చూస్తే వస్త్రం తీసుకెళ్ళి వానికి ఇచ్చి కప్పేశారు. వస్త్రం కప్పేస్తే చక్కగా వస్త్రాలు కప్పుకొని పద్ధతి కూర్చున్నాడు. ఊరోళ్ళు వచ్చారు, చూసి వాళ్ళు అంటారు, బోధకుడా మా ఊర్లోకి రావద్దు నువ్వు అంటారు. వాళ్ళు ఎంత దరిద్రులో చూడండి. బోధకుడా నువ్వు మా ఊర్లోకి రావద్దు. నువ్వు ఊరు ఎంట్రన్స్కి వస్తేనే మా పందులన్నీ తెచ్చినాయి. పందులు పిచ్చోళ్ళు. ఊరు ఎంట్రన్స్లోకి వస్తేనే పందులన్నీ తెచ్చినాయి, ఊళ్ళోకి వస్తే మనుషులు తెస్తారు, రావద్దు మా ఊళ్ళోకి నువ్వు అని యేసు ప్రభుని ఆపేశారు. అప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? సరే రావద్దంటే వెళ్ళిపోతానని వెళ్ళి పడవెక్కపోతే ఈ బాగుపడ్డోడు యేసు ప్రభుని వెంబడిస్తున్నాడు. వెంబడిస్తూ, ప్రభువా, వాళ్ళకి నా క్షేమం కంటే పందుల క్షేమమే ముఖ్యం. వాళ్ళకి మనిషి ముఖ్యం కాదు, వాళ్ళకి పందులు ముఖ్యం. నేను బాగుపడ్డాను, నేను బ్రతికాను అన్న ఆనందం వాళ్ళలో ఒక్కళ్ళో లేదు. పందులు దచ్చినాయి అని బాధపడుతున్నారు, పందులు దచ్చినాయి అని. అలాంటి వాళ్ళ మధ్య నేను ఎందుకు ప్రభువా? నన్ను వదిలేసిన వాళ్ళు. కానీ ఎక్కడో ఉన్న నువ్వు నన్ను వెతుక్కుంటా వచ్చి బాగు చేశావు. ఇది నీవిచ్చిన జీవితం, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం, నీ పాదాలకే అంకితం అనుకుంటూ యేసయ్య వెంటబడ్డాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, నన్ను స్వాగతించావు, నీ లోపలికి నేను వచ్చాను, నీ జీవితం లోపలికి వచ్చాను, నీ హృదయం లోపలికి కూడా వచ్చాను. నేను నీతోనే ఉంటాను, నువ్వు నాతో ఉన్నట్టే. నీవు పోయి నీ ఇంటి వారికి ప్రభువు నీకు ఎట్టి కార్యాలు చేశాడో చెప్పు అంటే అతడు వెళ్ళి దెకపొలి అందంతటా ప్రకటింపనారంభించెను అని ఉంటుంది. దెకపొలి అంటే 10 పట్టణాల సమూహము. ఆ ప్రాంతం అంతా తిరిగి ప్రకటించడం మొదలు పెట్టాడు. ఇంటికి పోమంటే ఇంటికి పోవాలి కదా, ఇంటికి పోవట్లా. సమాజమే నా ఇల్లు, ప్రజలే నా కుటుంబ సభ్యులు అన్నట్టు ఊరి మీద పడ్డాడు. ఇక నేను చెప్పాలంటే అపోస్తలులు ప్రకటించిన దానికంటే ముందే ఆ దయాలు బట్టినోడు ప్రకటించాడు క్రీస్తు సువార్తని. ఎవరన్నా ఊహించగలరా వాని జీవితం అలా ఒక నిమిషములో మారిద్దని? ఒక రోజులో కాదు. ఇప్పుడు చెప్పు, నీ జీవితం ఒక మలుపు తీసుకోవాలంటే ఒక రోజంతా అవసరం ఆ దేవుడికి? ఒక నిమిషం చాలా? కన్నురేపపాటు చాలా? ఇంకేంది మరి చెప్పు. ఒక నిమిషం చాలు, ఒక కన్నురెప్పపాటు చాలు, కార్యం జరుగుతుందంతే. ఇవన్నీ నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే, మారదు 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 అని నిన్ను కృంగదీసేది సైతాను. ఆ మారదు మారదు మారదనే మాటలు మాట్లాడే వాళ్ళని నీ పక్కన కూడా ఉన్నాయి వాకు. ఈ మారదు మారదు అనే వాళ్ళు పక్కన ఉంటే గట్టిగా వాళ్ళని మారబోలేతో ఒక బాదు ఫస్ట్ అవుతారా వేస్తున్నామోలు అని మారదు 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 అనుకుంటే తిరుగుతున్నారు దయ్యమొఖం వేసుకొని నా చుట్టూ. మారదేంది, నా దేవునికి ఒక నిమిషం చాలు చరిత్ర మార్చడానికి. నా దేవునికి ఒక నిమిషం చాలు.
మారదు మారదు మారదని కూడా తెలియదు. సైతానపో, ఎక్కడ దాపురిచ్చావు సైతానపో. ఇటుపక్క ఈ మారదు మారదనే వాళ్ళు ఉంటే డైరెక్ట్గా వాళ్ళని అనలేకపోయినా ఇటుపక్క తిరిగి వాళ్ళకి వినపడేటట్టు సైతాన యేసునామములో అను. వాళ్ళకి మళ్ళీ ఆ మాట ఎత్తి తప్పుడు అడుగు. దేవునికి స్తోత్రం. ఆ మనిషి ఎవరిని సైతానపో అంటుంది? ఎవరిని? నిన్ను కాదులే, నన్నేలే, నిన్ను కాదు. నీ చేత నిన్ను శోధించి నీ చేత మారదు అనిపిస్తున్న దురాత్మని గద్దించాలే, నిన్ను కాదులే. అంటే నాకు దయ్యం పట్టిందా? మరి దయ్యం పట్టిన వాళ్ళే మాట్లాడేది ఎట్లాంటి మాటలు? ఈ నీరు గారిపోయిన మాటలు, నిరుత్సాహం మాటలు, కృంగదీసే మాటలు, ఈ నిరాశ ఊబిలోకి నెట్టే మాటలు, ఈ పనికి మాల మాటలు మాట్లాడేది ఆ దయ్యం శోధన ఉన్నోళ్లే. నా దేవుని అందలి విశ్వాసం నాకుంది. నా భవిష్యత్తు నా ప్రభు చేతుల్లో ఉంది. అది మారిద్దన్న విశ్వాసం నాలో ఉంది. నా ఎడారి జీవితం సుఖ సౌఖ్యమైద్దన్న విశ్వాసం నాకుంది. ఏం మారిద్దో ఏమో, ఇన్ని సంవత్సరాలు మారిందా, ఇప్పుడు మారటానికన్నా, అందుకని అట్టా అన్నానులే అంటే అందుకే సైతాన్ని గద్దిస్తున్నా నేనను. వాళ్ళు ఆ మాట అంటే నువ్వు ఈ మాట అన్న ఎమ్మటే సైతాన్ని గద్దించటమే నువ్వు. సైతాన యేసునామములో మనిషి ఈ పక్క ఉంటే ఈ పక్క తిరిగి గద్దించు, అంతే. అటు పోయిద్ది దెయ్యం, ఆ మనిషికి పట్టిన దెయ్యం పోయిద్ది. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది? దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, గతాన్ని నువ్వు మార్చగలవా? గతంలో బతకటం వెర్రితనం కదూ. గడిచిపోయిన వాటిని తలుచుకొని కుమిలి కుమిలి ఏడవటం వెర్రితనం కదూ. నీ భవిష్యత్తు నా దేవుడి చేతుల్లోకి తీసుకొని దాన్ని ఆశీర్వాద కారణంగా మార్చగలడు. ఆయనను బట్టి ఈ రోజు నుంచి ఇక నువ్వు నూతన ప్రారంభాన్ని మొదలుపెట్టు. విఫలమైందా గతకాల ప్రయత్నం? మళ్ళీ కొత్తగా ప్రయత్నం చేయి. మళ్ళీ నూతన ప్రయత్నం మొదలుపెట్టు. ప్రతి శుభోదయం నీకు ఒక మౌన సంకేతం. నిన్న ఫెయిల్ అయిందా, మళ్ళీ ఇవాళ ప్రయత్నించు అని. 1000 సార్లు పోరాటం ఫలించింది. ప్రపంచాన్ని వెలిగించిన బలుపు వచ్చింది. ఎవరిదా పోరాటం? థామస్ ఆల్వా ఎడిసన్. ఒకసారి ట్రై చేశాడు, ఫెయిల్ 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 ఫెయిల్. ఎన్నిసార్లు ప్రయత్నించి అన్నిసార్లు ఫెయిల్. 1000 సార్లు ఫెయిల్. ఎంత మొండోడండి. అదే మరి ఆ మొండితనం దేవుణ్ణి బట్టి వచ్చింది. లోకస్తులకి ఏడొచ్చింది? దేవుని బట్టి వచ్చింది ఆ మొండితనం. ఈసారి ప్రయత్నిస్తా, ఊపిరున్నంత వరకు ప్రయత్నిస్తానే ఉంటా. 1001సారి పాస్, సక్సెస్. దేవునికి మహిమ కలుగునుగాక. అలా మనసు కూడా ఎంత మంచిది అనుకున్నానండి. ఎదుటోళ్ళను కూడా నిరాశపరచరాళ్ళు పరచరు. కష్టపడి బల్బుని ఫిల్మెంట్ రెడీ చేసి బల్బుని రెడీ చేసి ఒక యవనస్తుడికి ఇచ్చాడంట, ఆ పైన ఉన్న హోల్డర్లో పెట్టమని. అటు దాన్ని తీసుకొని ఆ పైన మెట్లు ఎక్కుతా జారు వదిలాడు. అది పగిలిపోయింది. ఒక రోజంతా పట్టిద్ది దాన్ని చేయాలంటే, మరి 24 గంటలు టైం పట్టిద్దంట అందరికీ దాన్ని తయారు చేయాలంటే. వాడు గడగడగడగడలు ఆడిపోతున్నాడు. మరి అంత కష్టపడి తయారు చేసినాడు, పగలు కొట్టాడు. ఏమనలేదంట అతన్ని. పగిలిపోయింది సార్, పగిలిపోయిందండి. పగిలిపోయిందా? ఓకే ఓకే, డోంట్ వరీ, మళ్ళీ మొదలు పెడతాం అంటే మిగిలిన తోటి వాళ్ళందరూ కూడా సండుకుంటా గొండుకుంటా మళ్ళీ 24 గంటలు గాడి చాకిరి చేయాలి. ఈ పనికి మంచి వేగదేగా చూసుకుంటా వాళ్ళందరూ పాపం మళ్ళీ కష్టపడి మళ్ళీ బలుపుని రెడీ చేస్తే మళ్ళీ ముందు పగలగొట్టినోడినే పిలిచాడంట. ముందు పగలగొట్టినోడినే పిలిచి, ఇదిగో బల్బు పోయి ఆ హోల్డర్లో పెట్టాను. పక్కన వాళ్ళకి ఎట్ట ఉంటుంది? మీరు చెప్పండి, పక్కన వాళ్ళకి ఎట్ట ఉంటుంది? కడుపు మండిపోదు? 24 గంటలు మళ్ళీ గాడి చాకిరీ చేయాలి. వాడి చేతికే ఇచ్చాడు. వాడు మళ్ళీ పగలు కొడతాడు. వాడికి వయ్యారం ఎక్కువ, వాడు నరాలు వీక్నెస్ వాడు బల్బు కూడా మోయలేక సస్తున్నాడు వాడు.
మనం వెంటనే ఎగబడి తిడతాంగా. గ్లాసు పగలు కూడా సస్తున్నావా, బరువు ఆ గ్లాసు కూడా పడు, ఏమొచ్చింది నీకు మాయరో. ఆడవాళ్ళు తిడతారు కదండి, తిట్రా. మగవాళ్ళు కూడా తిడతారు, ఏమొచ్చిందిరా, ఏమొచ్చింది, పట్టుకోలే సస్తున్నావా, పనికి మనోడు ఇంత ఎదవేందిరా నువ్వు, పటా 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 నేస్తారు. ఆయన అల్లా అట్లా మళ్ళీ వాడికే ఇచ్చాడు. ఆడు మళ్ళీ తీసుకెళ్ళి ఈసారి అందులో సెట్ చేసి వచ్చాడు. వాళ్ళకి బాధ వేసింది. సార్ 24 గంటలు కష్టపడి చేస్తే ఆడు పగలు కొట్టాడు, మళ్ళీ 24 గంటలు చేపించి మా చేత మళ్ళీ ఆడి చేతికి ఇచ్చావు. ఏంటి సార్ అంటే, బల్బు 10 సార్లు పగిలినా మళ్ళా మనం తయారు చేయొచ్చు. ఒక్కసారి వాడి ఆత్మవిశ్వాసం దెబ్బ తిందంటే ఆ లైఫ్ మొత్తం పోయినట్టే అన్నాడట ఆయన. ఏమన్నా అర్థమైందా మీకు? ఒక్కసారి వాడి ఆత్మవిశ్వాసం పోయిందంటే, వాడి మీద వాడికి ఒక నిశ్చయత పోయిందంటే, ఇక వాడు వెధవన్నర వెధవైపోతాడు. వాడిని నిందించడం కరెక్ట్ కాదు. వాడి చేతే, చేత కాదు అనుకున్నోడి చేతే, సాధ్యం కాదు అనుకున్నోడి చేతే ఆ పని చేపించాలి, అది పద్ధతి అన్నాడట. అందుకే ఆయన థామస్ ఆల్వా ఎడిసన్ అయ్యాడు, మనమేమో హల్వా కలుపుకునే వాళ్ళం అయ్యాం. దేవునికి స్తోత్రం. ఏమంటే ఆయనేమో ఆల్వా ఎడిసన్ అయితే మనం హవలా ఎడిసన్. చిన్నదానికే రియాక్ట్ అయిపోతాం మనం. రియాక్ట్ కాలా, చేసి మళ్ళీ వాడి చేతికి ఇచ్చి, పోరా నువ్వు చేయగలవు పో, ఒకసారి అంటే పగిలింది 14 పగల కొడతావు, ఈసారి సక్సెస్ అవుతావు పో, మొదలుపెట్టి మళ్ళా ఈసారి గెలుపు నీది అన్నట్టు మళ్ళా వాడికి ధైర్యం ఇచ్చి, ఆ చిన్న ప్రయత్నంలో వాడికి ఎంత చైతన్యం ఇచ్చాడో చూడు. అది దేవుని బిడ్డ లక్షణం. నిరాశ, నిస్పృహ, కృంగుబాటు, దరిద్రం, వాటిని దరిచారనీయకూడదు. కానీ పదే పదే వాటిని మన మీదికి తీసుకొచ్చి మనల్ని దెబ్బతీయటాన్ని చూస్తాడు శత్రువు. వాడి ఆయుధాల్లో ఒక బలమైన ఆయుధం నిరాశ. దాన్ని చంపేయండి, అధపాతాళానికి తొక్కండి దాన్ని. నూతన ఉత్సాహంతో, నూతన వసంతంలో, నూతన హితవత్సరంలో, నూతన శుభవత్సరంలో ప్రవేశించండి. విశ్వాసాన్ని నూతనపరచండి, నిరీక్షణను నూతనపరచండి, నూతన అభిషేకం కోసం ప్రార్థించండి, నూతనంగా ప్రయత్నించండి. ఇంకా ఇక్కడ ఉన్నాళ్ళలో ఎవరైనా పాపాలలో ఉంటే ఆ పాపాలు ఇకనైనా కడిగేసుకొని ఈ నూతన సంవత్సరంలో నూతన పరచబడిన వారి క్రొత్త జన్మ అనుభవంలోనికి రండి. మారదా జీవితం? మారదా? ఎంతమందికి విశ్వాసం ఉంది? డౌట్ లేదుగా? నిజంగా ఉల్లాసంగా చేతులు ఎత్తుతున్నారా? చేతులు ఎత్తడంలో కూడా నీరసం రోగం కనపడుతుంది. ఏం మనుషులే, ఇక నేను అడ్డం పడాలి మీకు చెప్పి చెప్పి. ఎట్లా మరి కదిలించు, చేతులు కదిలించు, పాడు. నూతన క్రియను చేయుచున్నానని సుఖ సౌఖ్యము కాగా, నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నాయడాది జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. దేవునికి మహిమ. మీరు ఇళ్ళ దగ్గర నిరాశతో నిస్పృహలతో ఉంటారు, నీరు గారిపోతున్నారు. నా ముందు ఉన్నప్పుడు మాత్రం మీరు అలా 7 మోకాలు వేసుకుని ఉంటే మాత్రం నేను ఊరుకోను అంతే. మీరు దిగజారిపోయిన మోకాళ్ళు, నీరు గారిపోయిన మోకాళ్ళు, నిరాశ నిస్పృహల్లో దిగిపోయిన మోకాళ్ళు, ఏందోలే అన్నట్టు నాకు మొఖాలు అర్థమైపోతాయి.
ఏ ముఖం ఏమనుకుంటుందో అర్థమైపోయింది. ఏందో మరి నాకు ఆ కృప ఇచ్చాడు దేవుడు. ముఖాలు చూడగానే వాళ్ళు ఏమనుకుంటారో అర్థమైపోయింది. అట్ట కనపడ్డదా మీ ముఖం, మర్యాదగా ఉండదు. అట్ట ముఖం పెట్టుకుని నా దగ్గరికి కూడా రావద్దు. మళ్ళీ నీ ముఖం చూసి నేను నీరు గారిపోతాను. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెబుతున్నా, ఈ నీరు గారిపోయే వాళ్ళు నా పక్కన ఉన్నాను. వామ్మో, నాకు భయం వాళ్ళు పక్కన ఉంటే. నిజమండి, శత్రువు కూడా భయపడిన, కానీ ఈ నిరాశ వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళంటే భయం నాకు. ఎందుకో తెలుసా? వాళ్ళు సైలెంట్ కిల్లర్లు అన్నమాట. వాళ్ళు నిలువున జావ కొడతారు, వాళ్ళు గుండెపోటు తెప్పిస్తారు, వాళ్ళు నరాల వీక్నెస్ తెప్పిస్తారు, వాళ్ళు పక్షవాతాలు తెప్పిస్తారు, వాళ్ళ దగ్గర కూడా రానికూడదు. వాళ్ళు కనపడితే సైతాన్ని గద్దించడమే. స్తోత్రం. లేదా వాళ్ళ పందానన్నా మార్చుకున్న వాళ్ళు కూడా ఉత్సాహంలోనికి రావాలా, ఉల్లాసంలోకి రావాలా, విశ్వాసంలోకి రావాలా, నిరీక్షణలోనికి రావాలా, దేవుని అందరి ఆశలలోనికి రావాలి. ఈ రోజు నుంచి మీరు అలా తయారు కావాలి. నేను నమ్ముతున్నాను, నా తండ్రి వాళ్ళ జీవితాన్ని ఎలా సడన్గా దర్శించి ఒక రోజులోనే, ఒక నిమిషంలోనే వాళ్ళ బ్రతుకులను బాగు చేసినట్లు నిన్ను కూడా నా తండ్రి సడన్గా దర్శిస్తాడు. ఆశ్చర్యమైన కార్యాలు, సడన్ సర్ప్రైజులు, సంతోషకరమైనటువంటి సాక్ష్యాలు ఈ 2025 నీ సొంతం. ఆత్మీయ జీవితంలో పడుతున్నావా? ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతున్నావా? పడతలేగు. మళ్ళా ప్రయత్నించు. ఊపిరున్నంత వరకు పోరాటం ఆపొద్దు. నిలబెడతాడు నేను నా తండ్రి. నువ్వు ఏ ఫలం ఫలించాలని కోరుకున్నావు అది ఫలిస్తావు. ఏవి పొందగోరి దేవునికి ప్రార్థన చేస్తున్నావు వాటిని స్వతంత్రించుకుంటావు. నా తండ్రి పలికిస్తున్నాడు, నేను పలుకుతున్నా విశ్వాసంతో. అనుమానించారంటే మీ కర్మ, విశ్వసించారంటే మొత్తం పొందుకుంటారు.